హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు కూడా ఒక రెండు చిన్న కథలు చెప్పుకుందాం. అది మొదటి కథ పూనకము అనమాట. అదేంటంటే అనగనగా ఒక ఊరు, ఆ ఊరి పేరు కమలాపురము అనమాట. ఆ ఊళ్ళో ఒక తలారివాడు ఉండేవాడు. అతను అంటూ ఉండేవాడు, నాకు ఆంజనేయ స్వామి ఒంటి మీదకి వస్తూ ఉంటాడు, నేను ఆంజనేయ స్వామి భక్తుణ్ణి అని చెప్పి ఆంజనేయ స్వామికి పూజలు చేయటము, నా ఒంటి మీదకి స్వామి వచ్చాడు అని చెప్పి డ్యాన్స్ చేసి అదేంటి మీరందరూ నాకు అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి స్వామి నాకు ఇమ్మంటున్నాడు, ఇట్లాగా చుట్టుపక్కల ఉన్న రైతులందరి దగ్గరను ధాన్యమని డబ్బులని అవని అతనికి కావాల్సినవన్నీ వాళ్ళ దగ్గర అలా బెదిరించి తీసుకుంటూ ఉండేవాడు అనమాట. వాళ్ళందరి చేత కూడా తన కాళ్ళకి నమస్కారం కూడా చేయించుకుంటూ ఉండేవాడు అనమాట. వాళ్ళు పాపం రైతులు ఏంటి స్వామికి ఎక్కడ కోపం వస్తుందో ఏమిటో అని చెప్పి ఆ రైతులంతా వాడు ఏది అడిగితే అది వాడికి సమర్పించుకుంటూ ఉండేవారనమాట. అంటే అప్పుడు ఆ కాలంలో అంత మూఢ భక్తి ఉండేదనమాట. మూఢ విశ్వాసాలు అంటారు వాటిని. ఆ మూఢ విశ్వాసాలు అట్లా ఉండేవన్నమాట అప్పుడు కాలంలో. అంటే ఈ కథలన్నీ 1935 అప్పటి కాలంలో వచ్చిన కథలు కదా. అప్పుడు ప్రజల్లో అటువంటి మూఢనమ్మకాలు, అంటే దేవుడు ఒంటి మీదకి పూనాడు అని చెప్తే అలా నమ్మేసేవారు అనమాట ప్రజలు. ఆ నమ్మిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని దోచేసుకుంటూ ఉండేవారు అనమాట. అలా ఈ తలారివాడు కూడా ఏం చేసేవాడు, నా ఒంటి మీదకి ఆంజనేయ స్వామి వచ్చాడు, మీరు అది ఇవ్వండి మీరు ఇది ఇవ్వండి అని చెప్పి వాళ్ళని అతనికి కావాల్సినవన్నీ వాళ్ళ దగ్గర అడిగి తీసుకుంటూ ఉండేవాడు అనమాట. అయితే ఆ ఊరి కరణం చాలా తెలివైనవాడు. అతనికి తెలుసు ఇదంతా అబద్ధమేను, ఇలాగా స్వామి పూనటము లేదు ఏమీ లేదు, ఈ తలారి వాడు చేసే పని మనం ఎట్లయినా సరే వీడికి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆ కరణం సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడనమాట. మనకి మంచి సమయం రావాలి, ఇతనికి బుద్ధి చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉండేవాడు అనమాట. అయితే ఒకసారి ఏమవుతుంది, శ్రీరామనవమి పండగ వస్తుంది. పండుగ వస్తే ఈ తలారి వాడు ఎప్పట్లాగే ఏం చేస్తాడు, నా స్వామి పూనాడు, నా మీదకి స్వామి వచ్చాడు అని చెప్పి చిందులు తొక్కడం మొదలు పెడతాడనమాట. మొదలుపెట్టి నాకు తినటానికి అది కావాలి, తాగటానికి ఇది కావాలి అని చెప్పి ఆ రైతుల్ని భయపెట్టి ఆ రైతుల దగ్గర అన్నీ తీసుకుంటూ అలా ఎగురుకుంటూ ఈ కరణం గారింటి దగ్గరకు వస్తాడనమాట. కరణం గారింటి దగ్గరికి వచ్చేటప్పటికి కరణం గారు ఏం చేస్తాడు, ఇదే మంచి సమయము అనుకొని జుట్టంతా విరబోసుకొని పెద్ద పెద్ద నామాలు పెట్టుకొని ఒక చేత్తో శంఖము ఒక చేత్తోనేమో చక్రము పట్టుకొని ఆ తలారి ఎదురుగుండా నిలబడతాడనమాట. నిలబడి, ఒరే ఏమిట్రా నువ్వు, నేను శ్రీరాముల వారిని, నన్ను గుర్తించలేదా నువ్వు అని గద్దించి అడుగుతాడనమాట ఈ కరణం. అడిగేటప్పటికి తలారివాడు ఏం చేస్తాడు, భయపడిపోయి ఈ కరణానికి సాష్టాంగ నమస్కారం చేసేస్తాడనమాట. చేసేసి అపచారము నన్ను మన్నించండి అని చెప్పి ఆ కరణానికి దండాలు పెట్టేస్తాడనమాట. దండాలు పెట్టేసి, నేను గుర్తించలేదు మిమ్మల్ని, ఈ దాసుడిని క్షమించండి అని వేడుకుంటూ ఉంటాడనమాట. అయితే ఈ కరణం గారు ఏం చేస్తాడు, ఇదే మంచి సమయం, వీడికి బాగా బుద్ధి చెప్పాలి, వీడికి ఇంకా బుద్ధి వచ్చేటట్టు చేయాలి అనుకొని ఓ పని చేస్తాడు. ఏంటది, అతనికి ఆ రోజు పొలంలో తనిఖీ పని ఏదో ఉందనమాట. అప్పుడు అంటాడు, నువ్వు ఆంజనేయుడివి కదా, నన్ను నీ భుజం మీద ఎక్కించుకొని పొలంలోకి తీసుకెళ్ళు, పొలం అంతా తిప్పు అంటాడనమాట ఈ కరణం. అనేటప్పటికీ ఈ తలారి వాడు ఏం చేస్తాడు, ఇంకేం మాట్లాడలేడు కదా, నేను స్వామిని కాదు అని చెప్పలేడు. ఎందుకంటే స్వామిని నా ఒంటి మీదకి స్వామి వచ్చాడు అని చెప్పి అప్పటి వరకు చిందులు తొక్కుతున్నాడు కదా, నేను ఆంజనేయ స్వామిని అని. ఇంక ఏం మాట్లాడటానికి లేక ఆ కరణం గారిని భుజం మీద ఎక్కించుకొని పొలంకి తీసుకెళ్తూ ఉంటే పాపం ఈ కరణం గారు చాలా లావుగా ఉంటాడనమాట. ఆ తలారి మొయ్యలేక అవస్థ పడుతూ ఉంటాడు, ఆయాసం వచ్చేస్తుంది. అయినా కూడా ఏమీ అంటానికి లేదు, ఎందుకంటే అంటే వాడి మోసం బయటపడిపోతుంది. అందుకని పాపం ఆయాసపడుతూ తీసుకెళ్తుంటే ఈ కరణం అంటాడు, అదేంటి ఆంజనేయ, నువ్వు ఎంత బలశాలివి, 7 సముద్రాలని దాటావు, నీ శక్తి అంతా ఏమైపోయింది, ఇదేంటి ఇట్లా ఆయాసపడుతున్నావు అని చెప్పి ఈ కరణం ఏం చేస్తాడు, శంఖం చేత్తో పట్టుకున్నాడు కదా విష్ణుమూర్తిలాగా, ఆ శంఖం పట్టి నెత్తి మీద టపీ అని ఒకడు కొడతాడనమాట ఈ తలారి మీద. కొట్టేటప్పటికి ఆ తలారికి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంది. తల మీద గట్టిగా కొట్టేటప్పటికి కాళ్ళు ముందుకు వెళ్ళవు, ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. కరణం గారు చాలా లావుగా బరువుగా ఉంటాడు, తలారి మొయ్యలేకపోతుంటాడు. భుజం మీద ఎక్కించుకొని నడవాలి కదా పొలం దాకాను, నడవలేక ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది, నీరసం వచ్చేస్తూ ఉంటుంది.
కానీ ఎక్కడ నేను దించేస్తే ఆంజనేయ స్వామిని కాదు అని చెప్పాలి, వాడి మోసం అంతా బయటపడిపోతుంది. అందుకని పళ్ళ బిగున ఆ కర్ణాన్ని పొలం దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడనమాట. తీసుకెళ్తుండేటప్పటికి ఇంకా నడవలేక ఇంకా నీరసం వచ్చేస్తుంది అనమాట. తలారికి నీరసం వచ్చేసి ఆయాసం వచ్చేసి అమాంతం ఆ కరణం గారిని దించేసి కిందకి కాళ్ళు గట్టిగా పట్టేసేసుకొని, నన్ను క్షమించండి బాబోయ్, నాకు బుద్ధి వచ్చింది, అదేంటి ఇటువంటి తెలివి తక్కువ పనులు ఇంకెప్పుడూ చెయ్యను, మీరు ఏ శిక్ష విధించినా సరే మీదే భారము అని చెప్పి గట్టిగా చెంపలు వాయించుకుంటాడనమాట. చెంపలు వాయించుకునేటప్పటికి అప్పుడు ఈ కరణం గారు లోపల నవ్వుకొని, వీడికి బాగా బుద్ధి వచ్చింది అని చెప్పి వాడికి చివాట్లు పెట్టి, ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చెయ్యకు, శుభ్రంగా కష్టపడి పని చేసుకో, రైతుల్ని మోసం చేయటము, ప్రజల్ని మోసం చేయటం, ఇట్లాంటి మోసకారి పనులు ఎప్పుడు చేయకు అని చెప్పి ఆ తలారిని గట్టిగా చివాట్లు పెట్టి ఇంటికి పంపించేస్తాడనమాట. వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది కథ కంచికి, మనం ఇంటికి. కానీ మనం ఇంకో కథ కూడా చెప్పుకోవాలి కదా, ఇంకో చిన్న కథ చెప్పుకోవాలి కదా. అదేంటంటే గారెలు అనే ఒక చిన్న కథ అనమాట. అదేంటి, ఒక ఊళ్ళోనూ పిచ్చయ్య పుల్లమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఈ పిచ్చయ్యకి గారెలంటే చాలా ఇష్టం అనమాట. గారెలు తినాలని ఒకరోజు అనిపించి ఈ పుల్లమ్మతో అంటాడు, పుల్లమ్మ నాకు గారెలు తినాలనుంది, చేసి పెట్టవా, కావలసిన వస్తువులన్నీ నేను బజారుకు వెళ్ళి తీసుకొస్తాను, నాకు గారెలు చేసి పెట్టు అని భార్యని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఆ భార్య అంటుంది, అదెంత పని అండి, మీరు సరుకులన్నీ తీసుకురండి, నేను చేసి పెడతాను అంటుంది. పిచ్చయ్య ఏం చేస్తాడు, దుకాణానికి వెళ్ళి మినప్పప్పు, అల్లము, పచ్చిమిరపకాయలు, గారెలు తయారు కావాల్సినవి ఆ పదార్థాలన్నీ తీసుకొస్తాడనమాట. నూనె అన్నీ తీసుకొచ్చి భార్యకి ఇచ్చి, ఇదేంటి నువ్వు గారెలు చేసి పెట్టు, నాకు ఊళ్ళో పని ఉంది, పని చూసుకొని వస్తానని చెప్పి ఊళ్ళోకి వెళ్ళిపోతాడనమాట. ఈ పిచ్చయ్య. ఈ పుల్లమ్మ ఏం చేస్తుంది పాపం, ఆ అమ్మాయికి, ఆ పుల్లమ్మకి గారెలు చేయటం రాదు పాపం. కానీ ఏదో భర్త అడిగాడు కదా చేద్దాంలే అని చెప్పి చేస్తానని చెప్తుంది. కానీ గారెలు ఎలా చేయాలో తెలియదు. అప్పుడు ఏం చేస్తుంది, పక్కింట్లో ఒక భర్త చనిపోయిన ఒక ఆవిడ ఉంటుందన్నమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళి అదేంటి పిన్ని ఇలాగా ఇదేంటి గారెలు చేయమన్నారు ఆయన, నా గారెలు చేయటం రాదు, ఎలా చేయాలో కొంచెం చెప్పు అని చెప్పి అంటుందన్నమాట. అనేటప్పటికీ ఆవిడ అంటుంది, ఏముంది మినప్పప్పు నీళ్ళల్లో నానబోయి అంటుందన్నమాట. నానబోయి అనగానే ఈ పుల్లమ్మ ఏం చేస్తుంది, సరే నాకు తెలిసిందిలే అని మరో మాట ఇంకా వినిపించుకోకుండా గబగబా ఇంటికి వచ్చేసేసి ఆ నీళ్ళల్లో పప్పు నానబోసేసినంత ఏం చేయాలో తెలియదు కదా, చెప్తూ ఉంటే వినకుండా వచ్చేసేసింది. అప్పుడు మళ్ళీ గబగబా పరిగెత్తుకుంటూ మళ్ళీ పక్కింటికి వెళ్తుంది. వెళ్ళి పిన్ని నీళ్ళలో నానబోసాను, తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు, ఏం చేయాలో చెప్పవా అని అడుగుతుంది అనమాట. అడిగేటప్పటికి ఆవిడ ఏం చేస్తుంది, అదేంటి పప్పు శుభ్రంగా వడగట్టు అంటుంది. అనేటప్పటికీ వడగట్టాలి అని చెప్తూ ఉంటుంది. మళ్ళీ వినకుండానే నాకు తెలిసిందిలే అని మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసి ఏం చేస్తుంది, ఆ నానబెట్టిన పప్పునంతా మళ్ళీ వడబోస్తుంది అనమాట. వడబోస్తుందో మళ్ళీ ఏం చేయాలో తెలియదు. తెలియక మళ్ళీ పక్కింటికి పరిగెత్తుకుంటూ మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ వెళ్ళేటప్పటికి ఇంకా ఆవిడికి కోపం వచ్చేస్తుంది అనమాట. ఆ పక్కింటి ఆవిడికి కోపం వచ్చేసి, ఏంటి చెప్పేది సరిగ్గా వినదు, తెలిసిందిలే అని సరిగ్గా వినకుండా పరిగెత్తేసి మళ్ళీ ఏం చేయాలని అస్తమానం వస్తుంది. నా పనంతా చెడగొడుతుంది, దీనికి ఇట్లా కాదు, దీనికి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఏం చేస్తుంది, ఈసారి మళ్ళీ అడగటానికి వస్తుంది కదా. అడగటానికి వచ్చినప్పుడు పుల్లమ్మ ఆ పప్పులో 2 సేర్లు ఉప్పు పోసేసి 4 సేర్లు నీళ్లు పోసేసి మొత్తం కలిపి పొయ్యి మీద పెట్టేసేసేయి, శుభ్రంగా గారెలు తయారవుతాయి అని చెప్తుంది అనమాట. ఇంక ఒళ్ళు మండిపోతుంది ఆ పక్క ఆవిడికి, చెప్పేది వినిపించుకోకుండా పరిగెత్తేస్తూ ఉంటుంది కదా, అందుకని అలా చెప్తుంది అనమాట. చెప్పేటప్పటికి పాపం ఈ పుల్లమ్మ ఏం చేస్తుంది, సరే ఆవిడేదో చెప్పింది చేద్దాంలే అని చెప్పి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి మళ్ళీ ఏం చేస్తుంది, ఆ వడపోసిన పప్పు అంతాను ఆవిడ చెప్పినట్టు ఉప్పు వేసేసి నీళ్లు పోసేసి పొయ్యి మీద పెట్టేసేసి కూర్చుంటుంది. మొగుడు కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది అనమాట. ఆ పిచ్చయ్య ఊళ్ళో పనులన్నీ చూసుకొని గారెలు తిందామని పాపం గంపెడ ఆశతో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసేటప్పటికి ఇదేంటి గారెలు చేసావా అని అడుగుతాడు అనమాట. చేశానండి గారెలు, పక్క ఉన్న పిన్ని గారిని అడిగి గారెలు చేశాను అని చెప్పి ఏం చేస్తుంది, గిన్నె నిండా తయారు చేసిన ఆ వంటకాన్ని పోసి తీసుకొచ్చి భర్తకు ఎదురుగుండా పెడుతుంది అనమాట. మతికి ఆ పిచ్చయ్య అదేంటి ఆ గిన్నెలో ఆ పదార్థాన్ని చూసి వాడికి మతిపోతుంది. ఇదేంటి గారెలు వండి పెట్టమంటే ఇలా చేసి తీసుకొచ్చింది ఏంటి, ఏదో గిన్నెలోను గ్లాసులోను పోసి తీసుకొచ్చింది, ఇదేంటి ఇలా తీసుకొచ్చావు, అసలు పక్క ఆవిడ చెప్పినట్లే చేసావా అసలు అని అడుగుతాడనమాట.
అడిగేటప్పటికి పుల్లమ్మ అంటుంది, అవునండి పక్కన పిన్ని గారిని అడిగి చేశాను, ఆవిడ ఎలా చెప్తే అలా చేశాను అంటుందన్నమాట. అనేటప్పటికి అప్పుడు ఈ పిచ్చయ్యకి అర్థమైపోతుంది, తన భార్యకి గారెలు చేయటం రాదు, ఇదేదో ఆ పక్క ఆవిడని విసిగించుంటుంది, విసిగించి ఉండేటప్పటికీ ఆవిడ దీని తిక్క కుదరచాలని ఇదేదో చెప్పు ఉంటుంది ఆవిడ అని చెప్పి గ్రహిస్తాడనమాట. ఈ పిచ్చయ్య గ్రహించి అంటాడు, సరేలే మళ్ళీ సరిగ్గా కనుక్కో ఆవిడని, పక్కింటి ఆవిడని మళ్ళీ సరిగ్గా కనుక్కొని గారెలు ఈసారి సరిగ్గా చెయ్యి అని చెప్పి మళ్ళీ గారెలకు కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ పొలానికి వెళ్ళిపోతాడనమాట. పొలానికి వెళ్ళిపోయేటప్పటికి ఈ పుల్లమ్మ ఏం చేస్తుంది, మళ్ళీ ఆ పక్కన ఉన్న పిన్ని గారింటికి వెళ్తుంది. వెళ్ళి ఏంటి అప్పుడే ఆవిడ ఏం చేస్తుంది, ఆ మొన్నాడు పాపం వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా, ఆవిడ భర్త లేని ఆవిడ కదా, అప్పటి కాలంలోనూ కొన్ని ఆ సమాజంలోనూ కొంతమంది ఇళ్లల్లోనూ భర్త లేని ఆడవాళ్ళు జుట్టు తీసేసి ఇలాగా తలకి ముసుగు వేసుకొని అలాగ ఉండేవారనమాట. అది అప్పుడు సాంఘిక ఆచారం అనమాట. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది ఒక దురాచారం అనమాట. అట్లాగా ఆవిడ అలాగా చేయించుకొని మడిగట్టుకొని గారెల పిండి రుబ్బుతూ ఉంటుందన్నమాట. గారెల పిండి రుబ్బుతూ ఉంటే ఈవిడ కి పాపం జాలేస్తుంది. మళ్ళీ పుల్లమ్మ వచ్చి మళ్ళీ గారెలు ఎలా చేయాలి పిన్ని గారు, నాకు రాలేదు చేయటం అని పాపం మళ్ళీ అడిగేటప్పటికి ఆవిడకి పాపం పుల్లమ్మ మీద జాలి వేస్తుంది. జాలి వేసి ఈసారి చెప్తుంది, నువ్వు అసలు అలా కంగారు పడి తెలిసిందని ఊరికే పరుగులెత్తకు, చూడు నేను ఎలా గారెలు చేస్తున్నానో ఫస్ట్ నుంచి శ్రద్ధగా చూసి అంతా చూసి నేర్చుకుని అప్పుడు వెళ్ళి మీ ఇంట్లో గారెలు వండుకో అని చెప్తుంది అనమాట. చెప్పేటప్పటికి ఈ పుల్లమ్మ కూడా ఈసారి ఏం చేస్తుంది, అలాగే అని చెప్పి ఆవిడ పక్కింటి పిన్ని గారు ఎలా చేస్తున్నారో అంతా మొత్తం చూస్తుంది అనమాట. చూసి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి ఈసారి ఏం చేస్తుంది, చక్కగా మినప్పప్పు నానబోసి, ఆవిడ ఏం చేసింది, మినప్పప్పు నానబోసి పాపం ఆవిడేమో భర్త లేని ఆవిడ, అప్పుడున్న సాంఘిక ఆచారాల ప్రకారము ఆవిడ జుట్టంతా తీసేసుకొని తెల్లగా ఒక చీర కట్టుకొని తల మించి ఇలా ముసుగు వేసుకొని ఆవిడ పప్పు రుబ్బి గారెలు వేసింది. పాపం ఈ పిచ్చి పిల్ల అలాగే చెయ్యాలి కాబోసు అనుకొని ఈ అమ్మాయి ఏం చేస్తుంది, పుల్లమ్మ ఆమె కూడా శుభ్రంగా జుట్టు తీయించేసేసుకొని ఒక తెల్ల చీర కట్టుకొని అలాగా తల చుట్టూ ముసుగులాగా వేసేసుకుని ఆ మినపప్పు రుబ్బుతూ ఉంటుందన్నమాట. రోట్లో వేసి రుబ్బుతూ ఉంటే అప్పుడే ఈ పుల్లయ్య ఈ పిచ్చయ్య పొలం నుంచి ఇంటికి వస్తాడనమాట. ఇంటికి వచ్చి ఆ పుల్లమ్మని చూస్తాడు. ఇదేంటి దూరాన్నించి చూస్తాడు. దూరాన్నించి చూసి పుల్లమ్మ అనుకోడు అనమాట. ఇదేంటి ముసుగు వేసుకుని పిండి రుబ్బుతోంది, ఈవిడెవరు పక్కింటి పిండి గారు వచ్చారా ఏంటి అనుకుని దగ్గరికి వచ్చి చూస్తాడనమాట. చూసి అదేంటి పక్కింటి ఆవిడ్ని కష్టపెడుతున్నాము అని చెప్పి భార్య ఎక్కడో లోపల ఉందేమో అని భార్యని కేకలు పెడతాడనమాట. అదేంటి పుల్లమ్మ పక్కింటి పిండి గారిని ఇబ్బంది పెడుతున్నావు, ఆవిడ చేత పప్పు రుబ్బిస్తున్నావు ఏంటని గట్టిగా అరుస్తాడనమాట. అరిచేటప్పటికి ఆ అరుపులు విన్ని ఈ పుల్లమ్మ ఏం చేస్తుంది, పిండి రుబ్బడం ఆపేసేసి తలపై ముసుగు తీసి పక్కింటి ఆమెను కాదండి నేనేనండి మీ భార్యని పుల్లమ్మని అంటుందన్నమాట. అనేటప్పటికీ వీడికి ఆశ్చర్యం వేస్తుంది. ఈ పిచ్చయ్యకి ఆశ్చర్యం వేసి ఇదేం వేషమే, ఇదేంటి జుట్టంతా తీయించేసుకొని ముసుగు పెట్టుకున్నావు, ఇదంతా ఏంటని కోపంగా అడుగుతాడనమాట. అడిగేటప్పటికీ ఆవిడ అంటుంది, మీరు వెళ్తూ చెప్పారు కదండి పక్కింటి ఆవిడ ఎలా చేస్తే అలా చేయమని చెప్పి వెళ్ళారు కదా, మరి నేను కూడా అంతే. ఆవిడేమో నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఆవిడ ఇలాగ ఇవన్నీ చేసుకుని పిండి రుబ్బుతూ గారెలు ఎలా వండాలో చూపించారు, మరి ఆవిడ చూపించినట్టే అన్నీ చేశాను నేను, మీకెందుకు కోపం వస్తుందని ఏడుపు మొదలు పెడుతుంది అనమాట. ఏడుపు మొదలు పెట్టేటప్పటికి ఈ పిచ్చయ్యకి ఆ పుల్లమ్మ అమాయకత్వం చూసి పాపం నవ్వు వస్తుంది. నవ్వు వచ్చి గట్టిగా నవ్వుకుంటూ, ఇట్లాంటి భార్య దొరికిందే నాకు, ఇంత అమాయకురాలిన భార్య దొరికింది అని నెత్తి నోరు కొట్టుకుంటాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.